కొనిండు అట్లా వెళ్ళిపోయింది. దేనికి? ఏన్ని బట్టి? ఈరోజు మన చేతులు ఎలా ఉండాలంటే దేవుడు కోరుకున్నది ఏంటి? నిర్దోషమైన చేతులు ఉండాలి. మన చేతుల్లో అపవిత్రత ఉండకూడదు. అందుకని దేవుడు అంటాడు, మీరు చేతులు ఎత్తినప్పుడు ఎలా అంట? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రభువుకు ప్రార్థించేవారి చేతులు ఎలా ఉండాలట? పరిశుద్ధత. మనం ఈ చేతులతో ఏం చేస్తున్నాం? ఈ చేతులతో మన చేతులతో ఉన్నట్టు ఫోన్లతో మనం ఏం చూస్తున్నాం? మనం 10 మందిలో ఉన్నప్పుడు ఏం చూస్తాం? మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చూస్తాం? మనం 10 మందిలో ఉన్నప్పుడు మనల్ని 10 మంది చూస్తారు అనుకోని మనం రహస్యంగా భయపడతాం. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం చూసేటప్పుడు ఎవరు మనం చూడలేదనుకుంటాం కదా. కానీ రహస్యమందు చూస్తున్న తండ్రి ఉంటాడనే విషయం మర్చిపోతాం. అసలు ఒక విషయం, మనలో ఉండే ఆత్మ ఎవరిదంట? ఈ ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే మన దేవుడు ఏడో లేదు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాం. అసలు దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఆయన. మనం ఏమి చూస్తున్నామో, మన కళ్ళుతో ఏమి